దేవునికి ఏదైతే మనం ఇవ్వదలచినామో శ్రేష్టమైనవి ఇవ్వాలని మనకు దేవుడు ఎప్పటి నుంచి నేర్పిస్తున్నాడంటే పాత నిబంధన కాలం నుంచి కూడా దేవుడు నేర్పిస్తూ వస్తున్నాడు కదా. దేవునికి మనం ఇవ్వాల్సినవన్నీ కూడా శ్రేష్టమైనవి ఇవ్వాలి. విరిగిపోయిందో లేకపోతే పాతగిలిపోయిందో, మనకు నచ్చనిదో, మన దృష్టిలో విలువ లేనిదో, మనకు అసహ్యమైందో, మనకు పనికి రానిదో దేవుని సన్నిధిలో కానుకగా అర్పించొద్దు. దేవుని సన్నిధికి దేవుని మందిరంలో ఉన్న అవసరాలను బట్టి కూడా ఇక పనికి రాదు, నాకు ఇది నా దృష్టిలో వేస్ట్ అనుకున్నది మనము మందిరానికి కానీ దేవునికి కానీ ఇవ్వద్దు. కానీ ఎలాంటివి ఇవ్వాలి? మన దృష్టికి శ్రేష్టమైనవి. దేవుడు అబ్రహాంతో అన్నాడు కదా, నీకిష్టమైన నీ కుమారుణ్ణి, నీ ఏకైక కుమారుణ్ణి నాకు అనుగ్రహించు అన్నాడు. అవును, నీ దృష్టిలో నా దృష్టిలో ఏది శ్రేష్టమైందో, ఏది ప్రశస్తమైందో, ఏది విలువైందో అది దేవునికి కావాలి. కానీ మనకు అవసరం లేనిది, మనకు ఇక నచ్చనిది, మన దృష్టికి అసహ్యమైంది మనం దేవునికి సమర్పించే వారంగా ఏ విషయంలో కూడా ఉండొద్దు. మన జీవితంలోనే కావచ్చు, మన రోజులో మనం ఇచ్చే స్థానం విషయంలో, సమయం విషయంలో, దేవుని గారు మనం ఇచ్చే వస్తువుల విషయంలో, అన్ని విషయాలు కూడా ఈ ఒక్క విషయం అని మనం చెప్పుకోవడానికి వీల్లేదు. కానీ ప్రతి విషయంలో దేవునికి అతి శ్రేష్టమైనవే మనం సమర్పించాలి.